విచారణకు గైర్హాజరైన రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు సిద్ధపడుతున్న తరుణంలో మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. దర్శకుడు ఆర్జీవి ఎక్కడున్నా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని ప్రకాశం జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఆయన మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాయని, ఆయన మాత్రం ఇంట్లో అందుబాటులో లేరని పోలీసులు ఓ స్పష్టతకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే అంశంపై మాత్రం పోలీసుల విచారణ కొనసాగుతుంది. అటు తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవిని కనిపెట్టేందుకు పోలీసులు సమాయత్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరు కాని ఆర్జీవిని మాత్రం అరెస్టు చేస్తామని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆర్జీవికి సంబంధించిన అడ్వకేట్ అటు మీడియాతో కూడా మాట్లాడారు. ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారో తాము కూడా డిజిటల్ రూపంలో పోలీసులకు విచారణకు హాజరవుతామని ఇప్పటికే తెలియజేశామని మాత్రం ఆయన చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ఈ విషయంపై స్పందించిన పరిస్థితి. తాము ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ విచారణకు అనుమతించే ప్రసక్తి లేదని మాత్రం ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు స్పష్టం చేశారు. ఏదైతే విచారణ అధికారిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఖచ్చితంగా మాన్యువల్గా మాత్రమే విచారణ చేపట్టే అధికారం తనకుందని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఆర్జీవీకి సంబంధించి విచారణ మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతామని మాత్రం చెప్తున్నారు. గతంలోనే ఇప్పటికే 2 సార్లు ఆయనకి తాము విచారణకు వచ్చేందుకు 2 తేదీలను మార్చి ఆయనకి అవకాశాన్ని ఇచ్చినా కూడా ఆర్జీవీ దాన్ని సఫలం చేసుకోలేదని మాత్రం పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే 19వ తేదీన విచారణకు ఆయన హాజరు కావాలో ఆ రోజు విచారణకు రాకుండా షూటింగ్ల పేరు చెప్పి ఆయన మరోసారి విచారణకు వచ్చేందుకు అవకాశం కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఆయనకు 25వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు కూడా అవకాశం కల్పించామని, తాజాగా ఆయన మరోసారి ఈ విచారణను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం పోలీసులు సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముందు నుంచి కూడా ఆర్జీవీ ఈరోజు గైర్హాజరవుతారనే ఓ అంచనాకు వచ్చిన పోలీసులు మాత్రం ఓ టీముని ఇప్పటికే అక్కడ మోహరించి పెట్టారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మద్దిపాడు ఎస్ఐతో పాటు మరో ఎస్ఐ, 2 ఎస్ఐలు, అదేవిధంగా 6 కానిస్టేబుల్ కూడా ఇప్పటికే ఆర్జీవీ ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఇక్కడ వాళ్ళ హైదరాబాద్లోనే ఆయన నివాసంలో అందుబాటులో లేరు. అయితే ఆయన ఎక్కడున్నారనే అంశంపై ఆయన మొబైల్ కూడా అందుబాటులో లేని నేపథ్యంలో ఆయన మొబైల్ను కూడా పోలీసులు ట్రాకింగ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఏదైతే ఆయన మొబైల్స్ ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నాయి, ఆయన మాత్రం అందుబాటులో లేరని చెప్తున్న నేపథ్యంలో ఆర్జీవీ ఈ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అదృశ్యమైన ఆర్జీవీ ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని మాత్రం ఒంగోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్తున్న పరిస్థితి. మొత్తం ఆయనకు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకొని నేపథ్యంలోనే తాము అరెస్ట్కే మొగ్గు చూపుతున్నామని మాత్రం ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా ఆయన వినియోగించుకోలేదని మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవైపు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు రన్ అవుతున్నప్పటికీ హైకోర్టు పని హైకోర్టు చూసుకున్న పోలీసు యంత్రాంగం విచారణ పని తాము చూసుకుంటామని మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే దర్శకుడు ఆర్జీవిని మాత్రం అరెస్టు చేసి ఒంగోలుకు తరలించేందుకు మాత్రం ప్రకాశం జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఎక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ ఎన్టీవీ.